ఎలాంటి వ్యవసాయకులు? ప్రయాసపడే వ్యవసాయకులు, పాటుపడే వ్యవసాయకులు, కష్టపడే వ్యవసాయకులు. తిమోతి 2వ పత్రికలో దైవజనుడు పౌలు తెలియచేసినటువంటి మాటని 2వ అధ్యాయం 6వ వాక్యంలో చదువుతాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పంచుకొనవలసిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పడాలంట? చెప్పండి ఏం పడాలి? పాటుపడాలి. పాటుపడే వ్యవసాయకుడే, పనిచేసే వ్యవసాయకుడే, ప్రయాసపడే వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పొందుతాడంట. పాలు పొందుతాడు. మొదటి ఫలాలు అంటే శ్రేష్టమైనటువంటివి. మొదటి ఫలాలు శ్రేష్టమైనటువంటివి, ఫలమైనటువంటివి, చచ్చువి పుచ్చువి కాకుండా, తప్పలు తాళ్ళు కాకుండా బలమైనటువంటివి, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం లేకపోతే ఫలం అనుభవించేటట్లుగా మనం పాటుపడే వ్యవసాయకులమై ఉండాలి. మీ ఇంకొక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యంలో చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యం. అమ్మా, తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నం దొరుకుద్దంట. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. ఇక దానికి లెక్కే లేదు, చెప్పలేము. చెప్తారు కదా మనోళ్ళు, ఇక వాళ్ళని కదిలిచ్చామనుకోండి అల్ని ఏమంటారు, అల్ని కంతలే, లేకపోతే బెజ్జాలు, అల్ని కొదువులే. ఏ స్థితిలో కదిలిచ్చినా, ఏ కోణంలో చూసినా, ఏ పరిస్థితిలో మాట్లాడినా ఇక ఆ మాటలే, పేదరికం మాటలే, దరిద్రతతో కూడిన మాటలే వస్తాయి. ఎందుకని అంటే పాటుపడట్లేదు, సేద్యం చేయట్లా. సేద్యం చేయకుండా, పాటుపడుకోకుండా నీవు ఏ ప్రథమ ఫలాన్ని, ఏ ఆశీర్వాదాన్ని పొందలేవు. తన పొలమును సేద్యము చేసేవాడికంట కడుపు నిండా దొరుకుద్దంట అన్నం, ఇక కొదువు ఉండదు. ఆమేన్. నీ పొలాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పంట పొలం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పని అయినప్పటికీ కూడా దానిని నీవు దాని విషయంలో నీవు పాటుపడాలి, ప్రయాసపడాలి. నీ పరిధిలో నీకు ఇచ్చినటువంటి పని విషయమై, పొలం విషయమై కష్టపడాలి, సేద్యం చేయాలి. చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. నువ్వు చేతులు ముడుచుకుని కూర్చొని నీ దగ్గరికి ఏదో రావాలి ఆశీర్వాదం అంటే రాదు. నీవు పాటుపడే వ్యక్తివై ఉండాలి, ప్రయాసపడే వ్యక్తివై ఉండాలి, సేద్యము చేసే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నీకు కడుపు నిండా అన్నం దొరుకుద్ది. నీ పిల్లలు కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తారు. నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం తృప్తిగా భోజనం చేసి ఎంతో సంతృప్తిగా ఉంటారు. ఎప్పుడు